ఏది ఉందో అది ప్రకృతి, దాంట్లో మనిషి భాగం, నువ్వు భాగం, నేను భాగం, కుక్క భాగం, పిల్లి భాగం. ఏది మనిషి సృష్టించిందో అది ప్రపంచం. ప్రపంచం అంటే ఒపీనియన్, పోలికలు, కంపారిజన్లు, జడ్జిమెంట్లు, ఆ తర్వాత డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడడం, అవార్డులు, రివార్డులు, బాధ, ప్రతిస్పర్ధ, ఇదంతా మనిషి సృష్టించింది. ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే ప్రపంచాన్ని జస్ట్ వదిలేస్తే సరిపోతుంది. కానీ ప్రపంచాన్ని వదిలి బతకడం కష్టం. కనుక ఒకానొక జీవన సూత్రం ఏంటంటే ప్రపంచాన్ని జస్ట్ అవసరంగా గుర్తించు. నీ మూల స్వభావాల్ని వాటికి తాకట్టు పెట్టకు. అంటే నీ ఆనందాన్ని, నీ ఆకలిని, నీ శృంగారాన్ని, నీ నిద్రని వాటికి తాకట్టు పెట్టకు. సో ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో, ప్రకృతిలో రమించు. రీసా రసోవేస.